మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో నూతన జీవం ప్రేక్షకులందరికీ మా యొక్క శుభములు. మీరు వీక్షిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో మందిని నూతన జీవంతో నింపుతూ ఆధ్యాత్మికంగాను, శారీరకంగాను, మానసికంగాను ప్రోత్సాహపరుస్తుందని మీరు రాస్తున్న లెటర్స్ బట్టి, ఫోన్ కాల్స్ బట్టి మేము ఎంతగానో ఆనందిస్తున్నాం. ఈ రోజు కూడా దైవవర్తమానం ఆలకిద్దాం. మనందరికీ సుపరిచితులు దైవజనులు మా సోదరులైన సుదర్శన్ గారు మనకి వర్తమానం అందిస్తారు. ఆలకిద్దామా మరి? ప్రభునందు ప్రియమైన నూతన జీవం శ్రోతలకు, ప్రేక్షకులకు, సోదర సోదరులందరికీ దేవుని సేవకునిగా నా వందనాలు తెలియజేస్తూ, గడిచిన కొన్ని వారాలుగా దేవుని పిల్లలు అని, దేవునికి ప్రియమైన పిల్లలు అని, దేవునికి బహుప్రియమైన పిల్లలు అని సందేశాల స్రవంతిని ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ రోజున చక్కని ముగింపుగా ఈ చిన్ని వాక్యాంశాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. దేవుని యొక్క పిల్లల గురించి బైబిల్లో వ్రాయబడిన చక్కని మాట, మరొక్క మాట ఏమిటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఆయనను అంగీకరించిన వారందరూ ఆయన పిల్లలుగా అధికారాన్ని సంతరించుకున్నారు. ఆ తరువాత ఉన్న మాట ఏమిటంటే, వారు రక్తమాంసాల వలనో, శరీరేచ్ఛల వలనో, మానుషేచ్ఛల వలనో పుట్టినవారు కాదట. పిల్లరా, దేవుని పిల్లల యొక్క జీవితం, జీవనం, గమన విధానాలన్నీ కూడా శరీరానుసారమైనవిగా, రక్త మాంసాలను ఆధారం చేసుకునేవిగా, మానవ ఇచ్చల ప్రకారంగా ఉండేవి కావని దేవుని పిల్లలకు ఉన్న ఆధిక్యతను దేవుని యొక్క వాక్యం ఎంత చక్కగా తెలియచేస్తుందో. ఇందులో భాగంగా ఈ యొక్క సందేశాల స్రవంతికి ముగింపుగా ఓ చక్కని సందేశాన్ని మీ ముందుకు మరలా తీసుకుని వస్తున్నాను. దేవునికి పిల్లలు, దేవునికి ప్రియమైన పిల్లలు, దేవునికి బహుప్రియమైన పిల్లలు మాత్రమే కాకుండా 4వ వర్గంగా దేవునికి జ్యేష్ఠ కుమారులు, ప్రథమ కుమారులు ఉన్నారు. పిల్లరా, యేసు క్రీస్తు ప్రభువుల వారు దేవుని యొక్క అద్వితీయ కుమారుడు. వాక్య సారాంశం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు మనకు పెద్దన్నయ్య. తండ్రి అయిన దేవునికి ఆయన అద్వితీయ కుమారుడు, ఆయన మనకు పెద్దన్నయ్య, జ్యేష్ఠ కుమారుడు. బైబిల్ గ్రంథంలో జ్యేష్ఠ కుమారుల యొక్క ప్రాధాన్యత అధికంగా ఉండింది ఆ దినాల్లో. నేటికి కూడా అంతే అనుకోండి. కాకపోతే ఇందులో మనకు అవసరమై ఉన్న, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించనై ఉన్న కొన్ని చక్కని సత్యాలని మీ ముందుకు నేను తీసుకుని వస్తాను. పాత నిబంధన గ్రంథంలో అత్యంత శ్రేష్టమైన ఉదాహరణ నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తాను. ఒకసారి మీ బైబిల్లో చూడండి. ఆది కాండంలో 25వ అధ్యాయంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. 28, 29, 30 వచనాలు మీకోసమే నేను చదువుతున్నాను. మరి ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. 29వ వచనం ప్రాముఖ్యం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. వినండి ఈ మాట. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నాకిమ్మని అడుగుగా 32వ వచనంలో ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందు కనెను. ప్రియులారా, ఆ తరువాత మాట 33వ వచనంలో యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. ఆఖరి వచనం 34. యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాను. పిల్లరా, దేవునికి ఈ అంత్య దినాల్లో జ్యేష్ఠత్వము కలిగిన కుమారులుగా దేవుని పిల్లలు ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. ఇది అంత్య దినాల ప్రత్యక్షత అని దేవుని కృపావారాన్ని పొందిన సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. దేవుని పిల్లలు సంతోషం, దేవునికి ప్రియమైన పిల్లలు ఇంకా సంతోషం, దేవునికి బహుప్రియమైన వారు చాలా 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 సంతోషం. అయితే దేవునికి జ్యేష్ఠ సంతానం,
యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవునికి జ్యేష్ఠ సంతానం, అద్వితీయ కుమారుడు ఆయన. యేసు వలె క్రీస్తు స్వారూప్యములోనికి, మహిమలో నుండి మహిమలోనికి మనం మార్చబడడం దేవుని యొక్క చిత్తం గనుక యేసు విడిచిపెట్టి వెళ్ళిన ఈ యొక్క లోకములో జరుగుతూ ఉన్న సేవ పరిచర్య కొనసాగించబడవలసి ఉండగా, కొనసాగించవలసిన గురుతరమైన బాధ్యత కలిగిన దేవుని పిల్లలు జ్యేష్ఠ సంతతిగా ఉన్న యేసును మాదిరిగా తీసుకుని తమ జీవితాల్లో ముందుకు వెళ్ళాలి అంటే, మరి వినండి, ఈ సందేశం మనకు చాలా అవసరం. ఇది మీ కుటుంబ జీవితానికి వర్తిస్తోంది, ఇది మీ సామాజిక జీవితానికి వర్తిస్తోంది, అలాగనే ఆధ్యాత్మిక జీవితానికి మరి మిక్కిలిగా వర్తిస్తోంది. జ్యేష్ఠత్వం అనగానే ఆ దినాల్లో అధికమైన ప్రాధాన్యత ఉండింది సామాజికంగా. ఆధ్యాత్మికమైన జ్యేష్ఠత్వానికి కళంకాన్ని తెచ్చే కొన్ని అంశాలు మనం సరిచేసుకున్నట్లయితే, ఆధ్యాత్మిక జ్యేష్ఠత్వం ద్వారా అత్యధికమైన ఆశీర్వాదాల సమృద్ధిని మాత్రమే కాకుండా అతిశయాస్పదమైన విధానంతో దేవుని అందలి భయభక్తులు గల జీవితాన్ని మనం కొనసాగించవచ్చు ప్రియులారా. తద్వారా అనేక మందికి మనం చాలా దీవెనకరంగా ఉండగలుగుతాం, దేవునికి అధికమైన సంతోషాన్ని కలిగించగలుగుతాం. అందుకనే శ్రద్ధ భక్తులతో ఆలకిద్దాం. మనం చేస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో మన మధ్యలో ఉండి ఉన్నారు ఆయన. ఏశావు సంతాన క్రమంలో జ్యేష్ఠుడు, కొంచెం తేడాతో జ్యేష్ఠుడు అయ్యాడు. ఇన్ కేస్ ఒక్క సెకండ్ వెనకాల పుట్టుంటే కనిష్ఠుడు అయిపోయేవాడు. కనుక మన జీవితాల్లో దేవుడిచ్చే ఆధ్యాత్మికమైన జ్యేష్ఠత్వం ఎంత విలువైందో మనం గుర్తించాలి. ఒకవేళ తల్లి గర్భంలో యాకోబు ఏశావుల పోరాటంలో ఏమాత్రం ఒక్కడుగు యాకోబు ముందుకు వేయగలిగినా బహుశా యాకోబే జ్యేష్ఠుడయ్యేవాడు. కానీ మహాదేవుని కృప తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ఏశావు యొక్క జ్యేష్ఠత్వాన్ని కాపాడుతోందని ఏశావు గుర్తించినట్లయితే తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకునే దయనీయమైన స్థితికి దిగజారేవాడు కాదు. ఎందుకు ఈ మాట ఉపయోగిస్తున్నానంటే, ఆహారం కోసం, ఆకలి కోసం, చిక్కుడు గాయాల కూర వంటకం కోసం ఎంత సింపుల్గా, ఎంత సులువుగా తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు అంటే, మీరు ఆలోచన చేయండి. తన జ్యేష్ఠత్వానికి సంబంధించిన విలువ అతనికి అర్థం కాలేదేమో, కానీ దేవుడు మాత్రం ఏశావు యొక్క జ్యేష్ఠత్వాన్ని తల్లి గర్భము లోపల నుంచే కాపాడుకుంటూ వచ్చాడు. మడిమని పట్టుకుని యాకోబు వెనక వస్తూ ఉండగా ఎక్కడ అవకాశం దొరికినా మడిమ పట్టుకుని యాకోబు ఎప్పుడో ముందుకు వచ్చేవాడు. కానీ దేవుడు ఏశావు జ్యేష్ఠత్వాన్ని తల్లి గర్భంలో నుంచి కాపాడుకుంటూ వచ్చాడు. ఈరోజు కూడా చాలా మంది వారి పట్ల దేవుడు వారికి ఇచ్చిన కృపను దేవుడు ఎంత కాపాడుతున్నాడో అవగాహన లేక, అర్థం చేసుకోలేక, దానిని అర్ధరహితంగా, స్వార్థపూరితంగా వినియోగించుకుంటూ చిట్ట చివరికి విడిచిపెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు. పిల్లరా, ప్రభు ఈ క్షణంలో మీతో మాట్లాడుతున్నారని మీరు నమ్మినట్లయితే ఈ భయంకరమైన తప్పిదాన్ని, ఉగ్రతకు పాలు చేసే ఈ తప్పిదాన్ని మనం ఇక మరలా భవిష్యత్తులో చేయకుందుము గాక. తను తన తల్లి గర్భంలో ఉండగానే తన జ్యేష్ఠత్వాన్ని ప్రభువే కాపాడారు, లేకపోతే కోల్పోయేవాడేమో. సరే, జన్మించి జీవించి జీవితంలో స్థాయికి వచ్చిన తరువాత జ్యేష్ఠత్వము, జ్యేష్ఠుడు అనేవాడు జ్యేష్ఠుడుగా జ్యేష్ఠత్వంతో కొనసాగాల్సింది. కానీ తను అనకూడని 4 మాటలు తన నోటితో స్వయాన పలికాడు. అందులో మొదటి మాట, నేను అలసి ఉన్నాను అంటాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఎందుకని? పక్షి రాజు వలె రెక్కలు చాపి వారు పైకి ఎదుగుదురు. ఇవన్నీ ఎందువల్ల కలుగుతున్నాయి? వారు యెహోవా కోసం ఎదురు చూస్తారు కనుక. ఒకవేళ నీవు నీ దేవుని కోసం మాత్రమే అన్నట్లుగా ఎదురు చూచేవాడవైతే యువర్ స్ట్రెంగ్త్ విల్ బి రెన్యూడ్ అండ్ రిఫ్రెష్డ్. మనుషుల కోసం ఎదురు చూసామనుకోండి, ఒక రోజుకు నీరసం, తథ్యం. వస్తు వాహనాల సౌలభ్యం కోసం ఎదురు చూసామనుకోండి, ఒక రోజుకి నిరాశ, నిస్పృహ ఖచ్చితంగా ఆవహిస్తాయి. కనుక దేవునికి జ్యేష్ఠ బిడ్డల వలె ఉండవలసిన వారు మనుషుల మీద తమ చూపును మరల్చారా, జాగ్రత్త సుమా, తప్పకుండా అలసిపోతాను. ఏశావు అంటాడు, నేను అలసి ఉన్నాను. ఎందుకు అలసి ఉన్నాడు? తన దృష్టి జంతువుల వేట మీద,
తండ్రిని తృప్తిపరచడం మీదే తప్ప తనకు దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని కాపాడుకోవాలి అనే అవగాహన తనకు లేకపోవడంతో అలసిపోయాడు. రెండవ మాట, నేను ఆకలి కొని ఉన్నాను అంటాడు. ప్రియులారా, ఆకలి అందరికీ అవుతోంది, అది విశేషమేమీ కాదు. ఆకలి మానవ జీవితానికి అవసరతే గాని ఆకలి మానవ జీవితానికి ఆపద కాదు సుమా. ఎందుకనగా నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, శ్రేష్టమైన గోధుమ పంటతో నిన్ను తృప్తిపరిచేవాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గునినను యెహోవాయందు భయభక్తులు గల వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఈ రోజున మీ ఆకలి ఆర్థిక అవసరత అయి ఉండొచ్చు, ఈ రోజున మీ ఆకలి ఆరోగ్యం అయి ఉండొచ్చు, ఈ రోజున మీ ఆకలి అవకాశాల లేమి అయి ఉండొచ్చు, ఈ రోజున మీ ఆకలి ప్రజల యొక్క సహకారం అయి ఉండొచ్చు. దేనికోసం మీరు ఆకలిగొని ఉన్నా దేవుని సావుకునిగా ఈ సందేశం ద్వారా స్పష్టంగా మీకు మనవి చేస్తున్నాను. ప్రభువునందు నా ప్రియ సోదర సోదరులారా, మీ ఆకలిని తృప్తిపరచగలవాడు ఉన్నాడు. ఆకలి బాధ ఆయనకి తెలుసు, దప్పిక యొక్క బాధ ఆయనకి తెలుసు. నేను దప్పికొనుచున్నాను అని శివులో కేకబెట్టిన వానికి నీ ఆకలి బాధ తెలియదా? నీ దప్పిక బాధ తెలియదా? మరెందుకు నిరాశ పడుతున్నావు? అయ్యో నాకు అది లేదు, అయ్యో నాకు ఇది లేదు, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్. ఈ భాష నా ప్రియ సహోదరి, నా ప్రియ సోదరుడా, నీ నోటి నుండి తీసివేయబడాలి, నీ నోటి నుండి తీసివేయబడాలి అని నేను కోరుకోవట్లేదు, కానీ మార్చబడాలని కోరుకుంటున్నాను. జీవించినంత కాలం మనకు వాంటింగ్స్ ఉంటాయి, జీవితం ముగిసిపోయే వరకు మనకు అక్కర్లు ఉంటాయి, అవసరాలు ఉంటాయి, ఏదో ఒక ఎపిటైట్ మనకు ఉంటూనే ఉంటుంది. అవకాశం కోసం ఆకలి, అందలం కోసం ఆకలి, ఆర్థిక వనరుల కోసం ఆకలి, ఇంకా మంచి జాబ్ కోసం ఆకలి, థర్స్ట్ ఫర్ సో మెనీ థింగ్స్. నేనేమంటానంటే, జ్యేష్ఠుడు అన్నవాడు ఆకలి గొని ఉన్నాను అన్నట్లుగా ఉండకూడదు సుమా. ఆకలి గొన్న వారికి గుప్పిలి విప్పి పెట్టేలా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇట్టి దీవెన దేవుడు మీకు ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. 3 రోజులుగా ప్రజలు బోధ విని తిరిగి ప్రయాణంలో సొమ్మసిల్లిపోతారేమో అన్నంత అనుమానం వచ్చిన యేసయ్య వారందరికీ భోజనం పెట్టి పంపించాడు. వాస్తవానికి ఆయన కూడా ఆకలి కొని ఉన్నాడు కదా, ఆయన కూడా ఆకలి కొని ఉన్నాడు కదా. తను తింటూ బోధ చేశాడా? లేదే. తను కూడా ప్రజలతో కూడా ఉన్నవాడు, ఆయనకి ఆకలి ఉంది, ఆయన కూడా ఆకలి కొని ఉన్నాడు. కానీ దేవుని జ్యేష్ఠ సంతానం యేసుక్రీస్తు ప్రభువుల వారు తన ఆకలి గురించి మాట్లాడలేదు, కానీ ప్రజల ఆకలి గురించి మాట్లాడాడు. ప్రియులారా, మీరు ఇలా ఉంటే ఎంత బాగుంటుందో, మీ కుటుంబం కూడా ఇలా ఉంటే ఇంకెంత బాగుంటుందో, మీ సంఘ సేవ పరిచర్యలు కూడా ఈ విధంగా ఉంటే ఇంకెంత దీవెనకరంగా ఉంటాయో కదా. నేను ఆకలి కొని ఉన్నాను, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇదే మన ప్రార్థన అయ్యున్నట్లయితే ఒకసారి ఆలోచన చేయండి. దిస్ ఈజ్ ఆల్ టుగెదర్ సెల్ఫ్ సెంటర్డ్నెస్. కేవలం స్వార్థం మాత్రమే, కేవలం స్వార్థ ప్రయోజనాలు మాత్రమే, కేవలం విచక్షణ రాహిత్యం మాత్రమే. యేసేవంటాడు, నేను ఆకలి కొని ఉన్నాను. జ్యేష్ఠుడు అనకూడని మాట. నేను ఆకలి కొని ఉన్నాను అని కాదు అనవలసింది. ఆకలి అందరికీ ఉంటుంది. ఆకలి కొన్న వారిని నేను తృప్తిపరచగలను అన్నవాడే జ్యేష్ఠుడు. 3వ మాట చెప్పనా? మీరు శ్రద్ధగా ఆలకిస్తున్నారు కదూ. నేను చచ్చిపోతున్నాను అంటాడు. నేను చచ్చిపోతున్నాను అంటాడు తమ్ముడు దగ్గరికి వచ్చి. ఏమి వైపరీత్యం! బ్రతికించవలసిన వాడు, బ్రతుకవలసిన వాడు, బ్రతుకును సాధించవలసిన వాడు నేను చచ్చిపోతున్నాను అంటే ఏమైంది? ఎందుకు వచ్చిందంత నిరాశ? ఎందుకు వచ్చింది అంత నిస్పృహ? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడే, చనిపోతానని భయమా? నిజమే ప్రియులారా, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. ఎందుకంటే వారి మరణం తరువాత వారి కార్యాలు వారిని అనేక మంది హృదయాల్లో జీవింపచేస్తూ ఉంటాయి. అలగించారు కదూ. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. ఎందువల్ల జ్ఞాపకంలో ఉంటారు? వారి కార్యాలు అనేక మంది హృదయాల్లో, నోళ్లలో, కుటుంబాల్లో, సంఘాల్లో, సేవ పరిచర్యల్లో వారిని జీవింపు చేస్తూనే ఉంటాయి. చనిపోవడం అంటే దేహాన్ని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయినంత మాత్రాన అది కాదు చావు. ఆశలు చచ్చిపోతాయే, అదే నిజమైన చావు. ఆశయాలు చచ్చిపోతాయే, అదే నిజమైన చావు. ఇక ఏమీ చేయలేని అన్నట్లుగా నిస్తేజంగా నిర్లిప్తంగా ఉంటారే, అదే చావు. క్రియాశీలత లేకుండా,
క్రియలు చచ్చిన వారిగా ఉంటారే, అదే చావు. పిల్లరా, ఈనాడు ఎంత మంది కుటుంబాలు జీవోత్సవాలుగా ఉన్నారు. ఆలకిస్తున్న మీరు, నేను చచ్చిపోతున్నాను, ఈ రోగంతో చచ్చిపోతున్నాను, ఈ బాధతో చచ్చిపోతున్నాను. ఒక ఆవిడ ఇటీవల నాకు ఫోన్ చేశారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటమ్మా చెప్పండి, మీ ప్రార్థన విన్నపం అంటే, అయ్యగారు నా తలలో పేలు ఎక్కువైపోయాయండి, ఈ పేల దగ్గర చచ్చిపోతున్నానండి. అయ్యి బాబోయ్, పేల దెబ్బగా చచ్చిపోతున్నావా అనిపించింది నా మనసులో. దేవుని సేవకులు ప్రార్థన చేశాం. ఏమని ప్రార్థన చేసేది? ప్రభువా, పేలన్నీ చచ్చిపోవాలి ఆయన. నేను చేయలేదు ఆ ప్రార్థన. ప్రభువా, పేలన్నీ శుభ్రంగా దువ్వుకుని తీసివేసుకుని మంచి మనసు మా సోదరికి దయచేయను ఆయన అని ప్రార్థన చేశాను. చిన్ని చిన్ని కారణాలతో జీవితాన్ని అల్పంగా స్వల్పంగా ఎంచి నేను చచ్చిపోతున్నానండి. నా పిల్లరా, నీ దేవుడు జీవమై ఉన్నవాడు. ఆయన మార్గము, సత్యము, జీవం. జీవ మరణములు నాలుక వశం. నువ్వు ఏది మాట్లాడినా నీ నోట నుండి జీవం రావాలే తప్ప చావు రాకూడదే. నువ్వు ఏది చేసినా జీవం ఉద్భవించాలే తప్ప మరణం ఉత్పన్నం కాకూడదు. జ్యేష్ఠుడు, పుట్టడానికి జ్యేష్ఠుడు. నోటి భాష, నేను అలసి ఉన్నాను, నేను ఆకలిగొని ఉన్నాను, నేను చచ్చిపోతున్నాను. చాలా బాధగా అనిపించాయి ఈ మాటలు. మరొక సందర్భాన్ని చెప్పి సందేశం ముగింపు కోసం నేను మీకోసం ప్రార్థన చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువుల వారు స్వయంగా చెప్పిన ఉపమానంలో, మత్తయి సువార్తలో ఈ లేఖన భాగం మీకు చాలా సందేశాత్మకంగా ఉంటుంది. దయచేసి మీరు కూడా గమనించండి నాతో కలిసి. మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో ఇక్కడ కూడా ఒక జ్యేష్ఠుడు ఉన్నాడు, పెద్దవాడు అనమాట. అతని గురించి బైబిల్లో యేసు ప్రభువుల వారు స్వయంగా చెప్పిన మాట 21వ అధ్యాయంలో 28వ వచనం. మీకేమీ తోచుచున్నది, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, చూశారు అంటే జ్యేష్ఠుని యొద్దకు వచ్చి, కుమారుడా పోయి మన ద్రాక్ష తోట ఉంది నాయన, దాంట్లో పని చేయరా బాబు అని చెప్తే వాడు చక్కగా జవాబు చెప్పాడు, నానా నేను పోను అని. పోను అనేవాడు పెద్ద